వచ్చి కళ్ళు మూసుకొని నాతో పాటుగా ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాం. మోహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప దేవుడా మీకు వందనాలు. ఈ 2026 సంవత్సరం ఈ 3వ నెల అయినటువంటి మార్చి నెలలో ఈ 2వ పునరుత్థాన దినమందు మమ్మల్ని ప్రవేశపెట్టి నాయన మీ నామములో నాయన ఇంతవరకు క్షేమముగా ఉంచి సురక్షితంగా ఉంచి మీ సజీవుడు అయినటువంటి మీరు నివసించే మీ మందిరంలో సజీవులుగా కనిపించే భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన నీ దాసును మరుగుపరచండి. వచ్చినటువంటి నీ ప్రజలతో ఆయన తండ్రి నాతో రాబోతున్న వారితో కూడా మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లరా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. 7వ దినమున లేచి 7 మారులు ఆ ప్రాకారము గానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. 13 కూడా ఇంకొకటి చదవండి. వచ్చరి యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెలుచు బోరలు ఊదుచు వచ్చరి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లలు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇశ్రాయేలును కూర్చున్నటువంటి భయము వారు ఆ యొక్క దేశము చుట్టూ వారు కవాతు చేయక ముందే వారికి భయము ఆవరించింది. ఏ దేశానికి? ఏ దేశానికి? ఎరుకో దేశానికి. ఈ ఎరుకో పట్టణస్తులు అందరికీ కూడా ఇశ్రాయేలును కూర్చున్నటువంటి భయము దేవుడు వారందరికీ కలుగు చేశారు. వీరు అడుగు పెట్టక ముందే భయభ్రాంతులకు వారు గురై గవినికి తాళాలు వేసి వీరు బయటికి వెళ్లకుండా బయట వారు లోపలికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మనుషులకి అసాధ్యం తలుపు వేసినటువంటి దాన్ని గేటు వేయబడిన ఇంట్లోకి వెళ్ళటం లేక లాక్ చేసినటువంటి ఇంట్లోకి వెళ్ళటం చాలా చాలా అసాధ్యం. కానీ దేవునికి సాధ్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లరా, వేగులు వారు ఇద్దరు వెళ్ళేసరికే ఈ యొక్క దేశము ఏ విధంగా ఉంది? భయంతోనే ఉంది. ఎరుకో పట్టణము భయంతోనే ఆవరింపబడి. కానీ వాళ్ళు అనుకున్న పనిని అవలేలుగా చేసుకొని బయటికి వచ్చేసారు. హల్లెలూయా. ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? దేవుడు నీతో ఉంటే, నీ ముందుండి నిన్ను నడిపిస్తే అసాధ్యమైనది కూడా సుసాధ్యం అవడానికి దేవుడు సహాయం చేసి ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా. ఇంకో మాట చెప్తారు. ఈ రాహాబు అనే స్త్రీ వారికి ఏమిచ్చింది? ఆశ్రయము ఇచ్చింది. ఆశ్రయం ఇచ్చినటువంటి స్త్రీ ఇశ్రాయేలు రాలు కాదు, ఎబ్రీ స్త్రీ కాదు. వాళ్ళు కనానీయులు. ఎవరు? కనానీయులు. వాళ్ళు కనాను దేశంలో నివసించినటువంటి 7 తెగల్లో కనానీయులు ఒకటి. ఎబిసీలు, ఇవ్వీలు, హిత్తీలు, అలా 7 జాతులు వారు అక్కడ
బలమైనటువంటి జాతులు వారు ఉన్నారు. దాంట్లో కనానీయులు ఒకరు, దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన వారు. కానీ ఆవిడికి దేవుని గుర్చినటువంటి భయము ఒంటిలోకి వచ్చింది, చేసినటువంటి పాపాన్ని మన్పించింది. దేవుని సేవకుడైనటువంటి యెహోషువ ద్వారా పంపబడినటువంటి ఇద్దరు వేగుల వారికి ఆశ్రయము ఇచ్చింది. ప్రాణానికి తెగింపు ఎప్పుడు వస్తుందో తెలుసా? ప్రభువు నీలో నివాసము చేస్తే. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లరా, కనానీయురాలైనటువంటి ఈ యొక్క రాహాబు వారికి ఆశ్రయం ఇవ్వటమే కాకుండా, మన యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం చదువుకుంటే 2వ అధ్యాయంలో ఆమెను గురించి మనకి కనిపిస్తుంది. వాళ్ళిద్దరికి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా, రాజుగారు నీ ఇంటికి ఎవరో వచ్చారని సైనికులు పంపిస్తే ఎంత ధైర్యంగా వారికి సమాధానం చెప్పిందంటే, వచ్చిన మాట నిజం. హల్లెలూయా. చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము ఏమా ఎన్నో మాట చదువుతారో చెప్పండి. 4వ వచనం. మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే. వారు ఎక్కడి నుండి వచ్చినో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలకు వెళ్ళేది. వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు. ఎంత ధైర్యము ఈ యొక్క రాహాబుకు వచ్చిందో. దేవుడు ఉన్న దగ్గర, దేవుడు యేసయ్య ఉన్న ఒంటిలో ధైర్యం ఉంటుంది, ఇంటిలో ధైర్యం ఉంటుంది, సంఘములో ధైర్యం ఉంటుంది, వ్యక్తిలో ధైర్యము ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు ఆ శరీరము పాడు పనులకు ఉపయోగపడేది. కానీ వేగుల వారు వచ్చిన తర్వాత శరీరము, ఆ మనిషి ఎవరి కొరకు ఉపయోగపడింది? దేవుని మహిమ కొరకు ఉపయోగపడింది. హల్లెలూయా. ఈ రోజు దేవుని యొక్క మాట ఆలకిస్తున్నటువంటి నీవు ఎవరికి ఉపయోగకరంగా ఉన్నావు? ఎవరికి ఉపయోగకరంగా ఉన్నా? ఆ ఉపయోగం నీకు మేలు చేసేదిగా ఉందా, లేక దేవునికి మహిమ తెచ్చేదిగా ఉందా లేదనేది నీకు నువ్వే ఒకసారి ప్రశ్నించుకోవాలి. పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే రాహాబు వేశ్య వృత్తికి అలవాటు పడింది, తనకు నచ్చినట్లుగా బ్రతికినది. కానీ యెరికో పట్టణాన్ని ఇశ్రాయేలీయులు పూర్తిగా నాశనం చేయబోతూ ఉన్నారనే వార్త విన్నప్పుడు ఆవిడ ఏం చేసింది? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి ప్రయత్నము చేసింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు అందరికీ ప్రభు. కొత్త నిబంధనలో చెప్పబడినటువంటి మాట పాత నిబంధనలో కనానీయులుగా పిలువబడినటువంటి రాహాబు కూడాను దేవుడు వర్తింప చేశాడు. ఆ జాతి ఈ జాతి అనేది లేదు, ఆ మతము ఈ మతం అనేది లేదు. యేసు క్రీస్తును ఏ ఒక్కరైనా ఎరుగుటకు దేవుడు అప్పుడు సహాయము చేశాడు, ఇప్పుడు సహాయము చేస్తూనే ఉన్నాడు, ఆయన చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ఎవరికి దేవుడు, ఎవరికి ప్రభువు? అందరికీ. కనుక ఆ రోజు కనానీయురాలైనటువంటి రాహాబు కూడాను దేవుడు ప్రభువుగా మారాడు, యజమానుడిగా మారాడు. ఆవిడ పడుపు వృత్తిని మార్చాడు, ఆవిడ బ్రతుకును మార్చాడు, ఆయన యొక్క భక్తురాలుగా మార్చుకున్నాడు. గెలుపునే ఆయన ఆశ్రయించి వేధించడానికి వచ్చినటువంటి ఇద్దరు వేగుల వారికి కూడా ఏమిచ్చింది? ఆశ్రయం ఇచ్చింది. ఇక్కడ ఇంకొక వింతైన సంగతి నేను తెలుసా? వారికి ఆశ్రయం ఎక్కడిచ్చింది? మిద్దె మీద ఇచ్చింది. మిద్దె అసలు ఆవిడ ఇల్లే ప్రాకారం మీద ఉంది. ఇల్లు ఎక్కడ ఉంది? ప్రాకారం మీద.
ప్రాకారం మీద మిద్దే, ఇల్లు ఉంది, ఇంటి మీద ఏముంది? మిద్దు. అంటే పట్టణస్తులకు అందరికీ కూడా కనిపిస్తుందా కనిపించదా? కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఏం చేయాలి? ఇంటిలో దాయాలా, మిద్ది మీద దాయాలి? అందరూ చెప్పాలి. అందరూ ఇంటిలో దాయాలి. కానీ ప్రభు యొక్క అనుకున్నటువంటి భక్తి బహు ధైర్యాన్ని ఇచ్చింది. జలప కట్టలు వారిపై వేసి, అయితే ఆ యొక్క సమయము ఏ సమయం అంటారు? పగల రాత్రి అంటారు? రాత్రి. అది ఒక కలిసి వచ్చిన సమయం. హల్లెలూయా. ప్రభువును కలిగి ఉంటే అన్ని కలిసి వచ్చిన కాలమే, అంతా కలిసి వచ్చిన కాలమే నీకు సమీపముగా ఉంటారు, నీకు సహాయము చేస్తారు. అది రాత్రి వేళైనా ప్రాకారమే ఎత్తుగా ఉంది, ప్రాకారం మీద ఇల్లు ఉంది, ఇంటి మీద మిద్ది ఉంది. మిద్ది మీదకి ఎక్కించినప్పుడు ఎంత సప్పుడు వస్తుందో, ఎంత శబ్దము వస్తుందో. కానీ దేనిని ఆవిడ పరిగణలోకి తీసుకోలేదు. ఇలాగ చేస్తే ఎలాగవుతుంది, ఇలాగ చేస్తే ఎలాగవుతుంది, ఒకవేళ అయితే నా పరిస్థితి ఏంటండి ఆలోచించలేదు. ఆవిడ యొక్క గురి, ఆవిడ గమ్యము, ఆవిడ లక్ష్యము ప్రభువే. వారు వచ్చేటప్పుడు నేను తప్పింపబడాలి, నాశనం నుండి తప్పింపబడాలి, అతము కాకుండా తప్పింపబడాలి వారి చేతుల్లో నుండి. కనుక అది ప్రభువు వల్ల మాత్రమే సాధ్యమనే సంగతి సంపూర్ణంగా ఎరిగింది ఎవరు? రాహాబు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును కలిగినటువంటి నీవు ఈరోజు ఏమెదిగా? ఆపదలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు, తర్వాత ఆర్థిక పరిస్థితులు చుట్టుముట్టేటప్పుడు, పిల్లల ద్వారా, భర్త ద్వారా, లేక తల్లిదండ్రుల ద్వారా, లేక భార్య ద్వారా వచ్చినటువంటి పరిస్థితులు తల వంచి తలలు పట్టుకొని ప్రార్థనలు మానేయడమే కాదు, చివరికి బ్రతుకులు కొన్ను చేతమయం చేసుకున్న ఈ రోజుల్లో ఆ రోజు ఆవిడ చేసిందేంటి? ప్రాణానికి తెగించింది ప్రభువు కొరకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రాణానికి తెగించింది. ఎవరిని పట్టించుకోలేదు. యేసు ప్రభు దినాల్లో అనేకులు ఆయన వాక్యాన్ని విని, ఆయన సూచక్రియలు చూచి, ఆయన యొక్క మాటలు విని అనేక మంది ప్రభు తట్టు తిరిగారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మనుషులు చూసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారట. ఎవరు చూసి? మనుషులను చూసి. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. అయినను అధికారంలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచని కానీ సమాజముల నుండి వెలివేయబడుదువేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకోలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు, ప్రేమించారట. ఈ రోజుల్లో కూడా అదే కొనసాగుతుంది. ఈ రోజుల్లో కూడా వాళ్ళకి చెప్పకపోతే ఏమనుకుంటున్నారు, వీళ్ళకి చెప్పకపోతే ఏమనుకుంటున్నారు, వీళ్ళు చెప్పిన మాట వినకపోతే రేపు పొద్దున మనకు జరగవలసినటువంటి కార్యాలకు రారేమో, రాకపోతే మనకు నష్టమేమో, ఈ పనికి వాళ్ళని ఆలోచించి పనికి మళ్ళీ వాళ్ళు తయారైపోతున్నారు. దేవుడు నిన్ను అందుకు కాదు రక్షించుకున్నది. దేవుడు నిన్ను రక్షించుకున్నది నీ కులాన్ని బట్టి నీకు సహాయం కలుగుతుందనో, నీ మతాలను బట్టి నీకు సహాయం కలుగుతుందనో, లేక నీ బంధువు, నీ బలగాన్ని బట్టి, నీ యొక్క కులాన్ని బట్టి నీకు సహాయం కలుగుతుందని దేవుడు నిన్ను రక్షించుకున్నది. ఏదైనా నేను నీకు చేస్తాను అని అభయం ఇచ్చి వాగ్దానం చేసినటువంటి దేవుడు నీకు సహాయం చేయటకు ఎల్లవెల్లైనా సిద్ధముగానే ఉన్నాడనే సంగతి ఎరిగినటువంటి నీకు తెలియాలి. ఎవరికి భయపడ్డారట వీళ్ళు? ప్రభు మీదకి చెప్పాలి. ఎవరికి?
పరిసయ్యులకు భయపడి ప్రభువుని విశ్వసించిన వారు ప్రభువుని వదిలేశారు. అంటే ఇప్పుడు ఎవరికి ఇల్లు కావాల్సి వచ్చింది? వీళ్ళకి ఎవరు కావాలి? ప్రభువు కంటే మిన్నగా ఎవరిని ప్రేమించారు? పరిసయ్యులు ప్రేమించారు. ఎందుకంటే వాళ్ళకు హోదాలు ఉన్నాయని, వారికి అధికారం ఉందని, సమస్త సమాజం అంతా కూడా వారు చెప్పిన మాటే వింటుందని, విన్నటువంటి మనుషులకి ఏ ఒక్కరికి కూడా సమాధానం లేకుండా బ్రతుకుతూ ఉన్నారనే సంగతి వీరు తెలుసుకోలే. ఈ ముందు అధ్యాయం మనం చూసినట్లయితే 11వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో కూడా లాజరు సమాధి నుండి లేచిన తర్వాత లాజరును చూచి అనేకులు యేసు యందు విశ్వాసం ఉంచారు. ఇంకా కొంతమంది లాజరు మనకు అవసరం లేదు, యేసే మనకి. సమరయంలో అనేకులు యేసు యందు విశ్వాసం ఉంచి తమ వారిని విడిచి, చూడండి 12వ అధ్యాయము యోహాను సువార్త 12వ అధ్యాయము ఎన్నమాటమా? 9. కాబట్టి యూదుల్లో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చురి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి. ఆలోచన చేసరి అది కాదమ్మా, లాజర్ను బట్టి కాకుండా యేసుని మాటలు విని ప్రభు తోటి తిరిగారు. చూపెడతా. ఎన్నో మాటమా? 11:45. కాబట్టి వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. వారిలో కొందరు పరిసయ్యుల ఎదుట వెళ్ళి యేసు చేసిన కార్యములను కూర్చి వారితో చెప్పారు. వీళ్ళు ప్రతి ఒక్క దగ్గర కొన్ని పరిసయ్యులు యేసును నమ్మిన వారిని అడుక్కుంటూనే ఉన్నారు. వీళ్ళు బ్రతికేది యేసయ్యను అడ్డుకుంటూ ఉన్నారు. యేసు చేసినటువంటి కార్యాలను కూడా వీళ్ళు అడ్డుకుంటూనే ఉన్నారు. కనుక మనుషులు చూస్తే నీ బ్రతికేమైపోద్ది? చిందర వందరైపోద్ది. కానీ దేవుణ్ణి చూస్తే వీళ్ళు నీకు ఏమీ చెయ్యలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవరిని చూడాలి? ప్రభువును మాత్రమే చూడాలి. ప్రభువు చూడటం నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో మనుషులు నువ్వు పట్టించుకునే అవసరం లేదు. నీ ఆపదలో, నీ కష్టంలో, నీ నష్టంలో, నీ అనారోగ్య పరిస్థితిలో, నీ ఆర్థిక పరిస్థితిలో పట్టించుకోలేని వాళ్ళు నీ ఫంక్షన్లోకి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? రాటేయడానికి పసుపు రాయడానికి ఆలే ఉండాలా? అర్థమైందా లేదా? అర్థమైతే కొంతమంది ఇక్కడ లేనట్లున్నా. రాటేయడానికి పసుపు రాయడానికి అలా అవసరం లేదు. అసలు అదే అవసరం లేదు మనకి. రాట అవసరం లేదు, పసుపు అవసరం లేదు. ఇప్పుడు ఈ మధ్యలో అంటించుకుంటూ ఉన్నారు. ఈ మధ్యలో ఏం చేస్తాడు? అంటించుకుంటూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు కూడా అంటించుకున్నారంట. అంటించుకోవటం వల్ల మరలా విగ్రహ ఆరాధన వారిలో ఏమైంది? ప్రవేశించింది. దేవుని శాపానికి, దేవుని ఆశీర్వాదానికి గురి కావాల్సినటువంటి ఇశ్రాయేలీయులు దేవుని శాపానికి గురయ్యే వారిలాగే నాట్యాలు, వారిలాగే డ్యాన్సులు, వారిలాగే పాటలు, వారిలాగే అన్ని కొన్ని చేసి చివరికి కనాను చేరవలసిన వారు మార్గ మధ్యంలో ఏమైపోయారు? ఎండిపోయిన ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. కారణం, నేను ఐగుప్తు దేశంలో నలిగిపోతున్నటువంటి నిన్ను, ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకుతున్నటువంటి నిన్ను
ఒళ్ళో అలసిపోయినట్లు కష్టపడి ఇటుకలు చేసి లెక్కప చెప్పి సాయంత్రం అయ్యేసరికి కడుపు నిండా తిండి లేనటువంటి దినాల్లో బ్రతుకుతున్నటువంటి నిన్ను విడిపించి 40 సంవత్సరాలు ఇంట్లో ఏం లేకుండా చేశాడు. వంట వార్పు, వేసుకున్న బట్టలు ఎప్పుడూ బతకలేదట. ఇక్కడ కూర్చున్నోళ్ళలో వాషింగ్ మెషిన్ లేని చేతులు ఎత్తండి. బ్యాచ్ ఒకరెత్త వాషింగ్ మెషిన్ లేనోళ్ళు చెప్పింది నిజమే, అదే నమ్ముతున్నాం. వాషింగ్ మెషిన్ లేనోళ్ళు ఒక్కరే ఎత్తారు, అందరికీ ఉన్నాయి. కానీ ఆ రోజు 40 సంవత్సరాలు వాషింగ్ మిషన్ అవసరము ఇశ్రాయేలుకు రాలా. ఇప్పుడు ఉదయం వేసుకుని వచ్చిన బట్టలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? మారుస్తాం. మగవాళ్ళు అయితే మళ్ళీ వేసుకోవాలని చెప్పి ఎండలో పెడతారు. ఆడవాళ్ళు అయితే అసలు చేంజే చేసేస్తారు, మార్చుకుంటారు. ఎందుకంటే చెమట కోసం. కానీ 40 సంవత్సరాలు వేసిన బట్టలు ఏమవలేదు కదా, మార్చిపోలేదు, నలిగిపోలేదు. ఇంకొక వింత ఏంటంటే ఈ మొదటి సంవత్సరంలో వేసుకున్నటువంటి బట్ట 40 సంవత్సరాలు అయిపోయినంత వరకు కూడా వాళ్ళు ఒళ్ళు పెరుగుతూ ఉండకూడదు. బట్ట వేసుకున్నటువంటి డ్రెస్ ఏమవుతుంది? పెరిగిపోతూనే ఉంది. ఎక్కడ వింతలేదు, ఎవరు చేయగలరు. వేసుకున్నటువంటి చెప్పులు కూడా ఏమవ్వలేదట, అయిపోలేదట. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంత గొప్ప దేవుని కలిగి మనుషులు అయినప్పుడు ఎవరు కావాలట? మనస్సు విప్పి మాట్లాడాడు. నీ యొక్క ప్రతి కార్యక్రమానికి ఎవరు కావాలి? మాట్లాడండి. ఎవరు కావాలి? నమ్మన వారు, దేవుడంటే ఎరగిన వారు, దేవుడంటే ఆమోదం ఉన్నవారు. నీ పరిస్థితులు బట్టి నీ దగ్గరికి వచ్చేది తప్ప. ఇప్పుడు బాగున్నావు కనుక నీ దగ్గరకు వస్తూ ఉన్నారు తప్ప, బాగు లేకపోతే వారి ఇంట్లో వాళ్ళటువంటి ఏక కూడా నీ ఇంటికి రానివ్వాలి. అర్థమైందా? అర్థమైతే అందరూ 2 చేతులు అయితే గట్టిగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంట్లో వారింట్లో వాళ్ళటువంటి ఏకలు కూడా ఇంటికి రానివ్వాలి. అటువంటి వారి కొరకు నీకెందుకు తపన? అటువంటి వారి కొరకు నీకు తపన ఎందుకు? వారి పట్ల నీకు ధ్యాస ఎందుకు? వారే రావాలి నీ పనులు, నీ పంచంలో పాల్పొందలు పొందాలని అనుకోవడమో ఎందుకు? నీ కష్టంలో, నీ నష్టంలో, నీ బాధలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందులో, నీ శ్రమలో, నీ దుఃఖంలో అన్ని వేళ్ళప్పుడు నిన్ను విడువని నీ దేవుడు, ఎడబాయినటువంటి దేవుడు, వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చినట్లు ముందడుగు వేసేవాడు తప్ప వెనకడుగు వేసేవాడు కానీ కాదు. అటువంటి ఆయనను ప్రక్కగా పెట్టి నీకు నచ్చినట్లు నువ్వు అడుగులు వేస్తే ఆయనకి అన్ని చెప్పాలి. ఆయన అన్నీ చూస్తున్నాడు. 8వ గ్రంథం 16-17 వచనంలో ఒక మాట ఉంది. 8వ గ్రంథము 16-17 ఎలాగనగా వాడు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచుతుంది. అందరూ తీసారా? ఆగు, నేనే చదువుతాను, మీరు చూడండి. అందరూ తీసారా? బైబిల్ తెరిచారా? చేతుల్లో బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచారా? ఏవయ్యా లైట్లో అన్ని ఎదిగేటట్లు చేయండి. అన్నీ ఏ లైట్ కూడానో ఆ కూడా చూసుకోండి. అన్ని లైట్లు వేశారు. రైట్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. ఇప్పుడు చదవండి. మీ ఇద్దరు ఆగండి, నేను చదువుతాను.
ఎలాగనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచితే ఏది నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగై ఉండలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు చేస్తున్నది ప్రతిదీ కూడా ఎవరు తెలుసు? దేవునికి తెలుసు. ఒకప్పుడు కష్టాల్లో నష్టాల్లో నీ తీర్మానము, నీ సమర్పణ, నీ ప్రతిష్టత, నీ వ్యాధుల్లో బాధల్లో నీ ఇబ్బందుల్లో దేవుడికి నువ్వు ఇచ్చినటువంటి మాట ఇప్పుడు బాగుండేసరికి ఏమవలేదు? గుర్తుకు రాలా. బాగుండేసరికి ఏం రాలేదు? గుర్తుకు రాలా. ఎందుకు రావట్లేదు? మళ్ళా పాత బ్రతికి దగ్గర అవడానికి అడుగులు వేయటము మొదలు పెడుతూ ఉన్నావు. జాగ్రత్త. పాత బ్రతుకి ఒకప్పుడు అసహింపబడినటువంటి బ్రతుకులో బ్రతికినటువంటి ఆ బ్రతుకు దగ్గర అవడానికి నువ్వు అడుగులు వేస్తూ ఉన్నావు అనే సంగతి ఎవరు చూస్తూ ఉన్నారు? దేవుడు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. మరుగు చేయడానికి ప్రయత్నం చేసి నువ్వు మోసపోవాలి తప్ప ఆయన మాత్రము మోసపోడు. ఆయన మాత్రం మోసపోకుడి. దేవుడు వెతికిపోబడ్డు. నువ్వు చేసినటువంటి మోసానికి, నువ్వు చేసినటువంటి దోషానికి, నువ్వు చేసినటువంటి పాపానికి నువ్వే ఏమవుతావు? దానిని బట్టి నువ్వు తల ఉంచక తప్పదు. కానీ ప్రభువు మహిమార్థమై నీ పట్ల దేవుడు చేసినటువంటి కార్యాలు జ్ఞాపకం చేసుకొని ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా దేవుడు నామానికి భయంకరంగా ఉండటానికి నువ్వు ఎప్పుడైతే అడుగులు ముందుకు వేస్తావో నువ్వు ఎక్కడ ఉన్నా బాగుపడటానికి దేవుడు సహాయం చేసి ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు ఎన్ని సంవత్సరాల క్రితం ప్రార్థన చేసిన ప్రార్థనైనా దానికి జవాబు రాకుండా ఆలస్యం అవచ్చేమో. ఎందుకంటే నీకు మేలు అధికంగా చెయ్యాలని దేవుడు నిశ్చయించినప్పుడు ప్రార్థనకు జవాబు రావడం ఆలస్యం అవచ్చేమో. కానీ జవాబు రాక మానదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక పిల్లారా, నీ ప్రార్థన ఆలకించటకు ఆయన అంత మంచి మనసు కలిగి దగ్గరవుతూ ఉంటే మేలు పొందిన తర్వాత ప్రక్క వాళ్ళు ప్రేమల్లో పడి, ప్రక్క వాళ్ళు మాటల్లో పడి, వారి మాటల్లో చిక్కి నీ యొక్క ప్రాధాన్యతను తగ్గించుకోవడంలో నీవు వేస్తున్నటువంటి అడుగు వల్ల నీ యొక్క పరిస్థితులు ఇంకా కూడా భయంకరంగా మొదటి కంటే మించినటువంటి పరిస్థితులు అడుగు పెడుతూ ఉండేటప్పుడు ఏమాత్రమైన గమనించే బాధ్యత నీకు ఉండాలవుతా చెప్పాలి. అందరూ గట్టిగా చెప్పండి. ఉండాలి. నీ ఇల్లు కట్టబడ్డానికి, నీ ఇల్లు బాగుపడడానికి, నీ బిడ్డలు బాగుపడడానికి, నీ భార్య బాగుపడడానికి, నీ యొక్క భర్త బాగుపడడానికి, నీ తల్లిదండ్రులు బాగుపడడానికి నీవే మంచి అడుగులు వేయకపోతే నీ కొరకు ఎవరేస్తారు? వేసే అవసరం పక్క వాళ్ళకు ఉంటుందా? పక్క వాళ్ళకు ఉంటుందా? నిన్న కాక మొన్న సివిల్స్ రిజల్ట్స్ వచ్చాయి. యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చాయి. ఒక తెలుగు అమ్మాయికి 2వ ర్యాంక్ వచ్చింది. అగ్నిహోత్ర అనేసి ఫస్ట్ ర్యాంక్. ఆయన మన దేశంలోనే ఇతర రాష్ట్రానికి సంబంధించిన వాడు. ఒక గుడ్డోడికి, ఆయనకి పుట్టుకు గుడ్డు కాదు, ఆయనకి ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల వల్ల మందగమనము కంటికి వచ్చింది. ఆయనకి 958వ ర్యాంక్ వచ్చింది. దానికంటే ముందు 3 ఉద్యోగాలు చేసి రిజైన్ చేసిందట. హల్లెలూయా. ఏంటట? కసి, పట్టుదల. ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న తరువాత లక్ష్యాన్ని చేరుకున్న పర్యంతమ పనులు, వేరే ఆలోచన, వేరే ధ్యాస, వేరే తలంపులు, ఊహల్లోకి వెళ్ళే పని లేనే లేదు. కళ్ళు ఎప్పుడైతే మందగమనమో కంటికి మొదలైందో తల్లి టీచర్గా మారిపోయింది. తల్లి ఏం మారిపోయింది? ఎలా మారిపోయింది? టీచర్గా మారిపోయింది. ఆ పుస్తకాలు ఆవిడ చదివి, నోట్స్ ఆవిడ రాసి,
ఆవిడ చదివి ఆయన చెవులకి వినిపించాడట. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ కుర్రోడు కొరకే వస్తుంది. మీరు యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు ఆ కుర్రోడే కనిపిస్తుంది. ఎందుకు తెలుసా? కష్టాలు లెక్క చేయలా. ఏం చేయలేదు? కష్టాలు లెక్క చేయలా, పరిస్థితులు పట్టించుకోలా, తన చుట్టూ ఏం జరుగుతుందానికి అనవసరం, లక్ష్యాన్నే చేరుకోవాలనే కసితో 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. సివిల్స్ లో 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఇప్పుడు సాధించాడు. 2025లో రాశారు పరీక్షలు, 2026లో మొన్న రిజల్ట్ వచ్చింది. దేవుడు అందరికీ దేవుడే కదా. నమ్మిన వారికి దేవుడే, నమ్మని వారికి దేవుడు. మీకు చాలా సార్లు చెప్పారు, పిల్లలు ఇంట్లో 6, 5, 4, 3, 2 ఉంటే మాట విన్నోళ్ళకి తల్లిదండ్రులే, మాట వినలేనోళ్ళకి తల్లిదండ్రులే. వచ్చేసరికి ఎక్కడ పెట్టావు, నేను వస్తానని తెలియదండి అన్నవాడికి తల్లిదండ్రులే. అమ్మాయి ఎక్కడ పెట్టావో చెప్పాము, నేను వేసుకుంటాను, నేను పని నువ్వు చేసుకోమని చెప్పినోడికి కూడాను తల్లిదండ్రులే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన అందరికీ సహాయము చేస్తాడు. నీ గురిని, నీ లక్ష్యాన్ని నువ్వు ఎప్పుడు కొన్నో మరొక యెహోషువ ద్వారా ఇశ్రాయేలీయులకు దేవుడు ఏదైతే సెలవిచ్చాడో, సెలవిచ్చిన దానిని యెరికో పట్టణం చుట్టూ 6 సార్లు వాళ్ళు ఒకసారి దేవుని స్తోత్రం చేస్తూ తిరిగారు, కేకలు వేస్తూ తిరిగారు. చెప్పిన దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తే, దేవుడు చెప్పిన దాన్ని, దేవుని మాట ప్రకారం అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తే నీ పనులు చాలా సులువుగా మారిపోతాయి. ఎంత కష్టమైనది, నేను చేరుకోలేనేమో అనుకున్నది ఇప్పుడు అవలేలుగా లక్ష్యాన్ని చేరడానికి దేవుడు నీకు సహాయం చేసి ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎదురా పుస్తకాలు ముయ్యండి. సండే స్కూల్ ఎక్కడ చదివేస్తున్నారంటే ఏంటా, ఎక్కడికి వచ్చా? సండే స్కూల్ వరకు వచ్చావా? అందరూ సండే స్కూల్కి వెళ్ళి బాగుంటుంది. దేవుడు అందరికీ ప్రొవైడ్. ఆయన వైపు చేతులు ఎత్తిన ఏ ఒక్కరికి కూడా సహాయం చేయకుండా ఆగనే ఆ సంగతులు ఎరిగి నీ లక్ష్యాన్ని చిన్నది కాదు, నీ లక్ష్యం పెద్దది పెట్టుకోవాలి. ఎందుకంటే నీ ప్రభు పెద్దోడు, ఆయన కంటే మించిన వాడు ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా లేనే లేరు. నీ లక్ష్యము నువ్వు చిన్నది నిర్ణయించుకుంటే పెద్దదానికి నువ్వు ఎప్పుడు వెళ్ళగలవు. పెద్దదాన్ని నిర్ణయించుకుంటే చిన్నదాన్ని చేరడం చాలా 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 సులువు. కనుక ఈ సంగతి ఏ ఒక్కరు కూడా మరవటానికి ప్రయత్నం చేయగలరు. 6 రోజులు యెరికో పట్టణం చుట్టూ ఇశ్రాయేలీయుల దండు, వారి యొక్క కాల్బలము ఎంత తెలుసా? 6 లక్షల మంది, మొత్తం 30 లక్షల మంది. ఈ 30 లక్షల మంది వెళ్ళే మందసం మోసే యాజకులు, బూరలు ఊదే 7 యాజకులు, తర్వాత ఈ యొక్క సైనిక శక్తి అంతా కూడాను, కాల్బలం అంతా కూడాను 6 రోజులు 6 సార్లు కవాతు చేశారు. సైనికులు కవాతు, మన దేశంలో సైనికులు కవాతు ఏ రోజు చేస్తారు తెలుసా? మీరందరూ నా వైపు చూడదు, వెళ్ళి మ్యాచ్ ఈ చదువుకున్న ముందు కవాతు మీరందరూ వద్దన్నాం. ఆ మాట ఎనట్లేదు మీరు. ఎప్పుడు ఆ మాట ఈయనకి తీర్చలేదు, ఆల్రెడీ లీక్ చేసేదే. ఎప్పుడైతే ఆగస్టు 15 మన భారతదేశం యొక్క సైనిక శక్తి యొక్క బలమేంటో మొత్తం ప్రపంచ దేశాలకే ఢిల్లీలో జరుగుతుంది. దానికి అనేకమైన దేశాల్లోని కూడా ప్రపంచ దేశ అధినేతల్ని ఆహ్వానిస్తారు కూడా. ఎర్రకోటలో జరుగుతుంది. చాలా ఇసుకేస్తే
రాలినటువంటి జనాలు అక్కడ చేరుతారు. కానీ భద్రత ఎంత కట్టుదిట్టబట్టే ఎవడు వేలు చూపించిన వాళ్ళకి కనిపిస్తుంది. ఎవరికి ఆ యొక్క విధానాలు చూసిన వాళ్ళు సెపరేట్ గా ఉంటారు. అంత పగడ్బందీలో దేశం యొక్క సైనిక శక్తి యొక్క సామర్థ్యం ఏంటో ఇతర దేశాలకు అక్కడ నుండే ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రపంచ దేశాలంతా కూడా వ్యాపించేస్తారు. అప్పుడు నీ మీదకి ఎవరు ఎవరు రారు, ఎవరు రారు. ఇప్పుడు ఇరాన్ మీదకి వెళ్ళారు, భారతదేశం మీదకి రాగలరా? చైనా మీదకి రాగలరా? ఎందుకు ఎందుకు బలహీనులను కొట్టడానికి వెళ్ళిన అడుగులు 6 ప్యాకెట్ దగ్గరికి వెళ్ళమని చెప్పండి. మన అర్థమైతే లేదు, కొంతమందికి అర్థం కాదు. ఈ బ్యాచ్ చెప్తాం. బలహీనంగా ఉన్నోడి మీదకి కొట్టడానికి వెళ్ళిన ముందు అడుగు వేసినటువంటి అడుగులు 6 ప్యాకెట్ అంటే శరీర దారుఢ్యము కలిగిన వారి మీదకి వెళ్ళగలరా? మళ్ళీ కానీ దావీదు విశ్వాసం తెలిపాడు. విశ్వాసానికి మించినటువంటిది ఏది లేనే లేదు. దేవుడు యెహోషువకు ఏదైతే చెప్పాడో, యెహోషువ వారికి ఉన్నటువంటి సైనిక శక్తికి, సైనికులందరికీ, సైన్యాధిపతులందరికీ చెప్పాడు. యాజకులకి చెప్పాడు, మందసాన్ని మోసే యాజకులకు కూడాను చెప్పాడు. ఆయన చెప్పినట్లే 6 రోజులు 6 సార్లు తిరిగాడు. తిరిగి వారి సంగతి ఏంటో లోపలికి వెళ్ళక ముందే ఇశ్రాయేలీయులంటే ఏంటో దేవుడు ఎరుకో పట్టణస్తులందరికీ, రాజు మొదలుకొని సామాన్యుడు వరకు ఉన్న దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని ఎందుకు చెప్పమని చెప్తాను తెలుసా? ఎప్పటికైనా అర్థమైందా? సగమైందా? ఆ హల్లెలూయాతోనే ఎరుకో ప్రకారము, బలమైనటువంటి ప్రకారము కుప్ప కూలింది. దాంట్లో అంత శక్తి ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతిలో ఉన్నటువంటి శక్తి నీకు తెలిస్తే ప్రార్థన నాకు రాదు బాబు అన్న వాళ్ళు ఇప్పుడు చెప్తారు, నేర్చుకోండి. స్తుతి స్తుతి అని ఆమె చెప్పండి చాలు. ఏంటి స్తుతి స్తుతని నువ్వు ఎంత చెప్పగలవో, ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు చెప్పగలవో చెప్పి ఆమెనని నీ పనులు చేసుకో. స్తుతిలో చాలా శక్తి ఉందని ఎరుకో ప్రకారం చుట్టూ తిరిగినటువంటి ఇశ్రాయేలీయులందరికీ తెలిసింది కనుకనే there is a power in praise. స్తుతిలో గొప్ప శక్తి ఉంది. ఆ సంగతిని మెరిగితే స్తుతించడము, చేతులు ఎత్తండి ఎత్తడం, దించండి దించడం కాదు. నీకు నువ్వే ఏమవ్వాలి, నీకు నువ్వే మోటివేట్ చేయబడాలి. ఆ స్తుతి యొక్క విలువ నీకే తెలియాలి. అది తెలిసినప్పుడు దాన్ని నువ్వు వదలవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 5 కూడా వీళ్ళు చాలా మంచి బుద్ధిమంతులు. సండే స్కూల్ అంతా ఇక్కడే చదివేస్తున్నారు. అప్పు చెప్పకపోతే ముగ్గు మీద వేస్తాకపోతే పక్క. ఇన్ని రోజులు ఏం చేశారు ఇంటి దగ్గర? మనుషులే ఎదురుగా ఉన్నారు కానీ మనసంతా కూడా పుస్తకాలతోనే ఉంది. హల్లెలూయా, గాడ్ బ్లెస్ యు. అలాగే ఉండాలి కానీ ఇక్కడ కాదు. ఇక్కడ ఉన్నంత వరకు కొద్దిగా 2 నిమిషాలు 10 నిమిషాలు తినండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పుస్తకము చేతిలో ఉంది. దాని పుస్తకము లోపల నీకు మేలు కలుగు చేసే సారము ఉంది. ఆ సారము నీకు ఎక్కాలంటే పుస్తకం పట్టుకుంటే నీ తలకెక్కదా. పుస్తకము పట్టుకుంటే తలకి ఎక్కదు. ఎప్పుడు ఎక్కుతుంది?
చెప్పాలి. దానిని తెరిచి ఎవరి యొక్క దృష్టి నీ మీద పడకుండా ఉంటానికి, ఎవరు నీతో మాట్లాడి నీకు డిస్టర్బెన్స్ ఆటంకము కలుగు చేయకుండా ఉండేటట్లు నీకు నువ్వు చక్కగా ఆ యొక్క వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని నువ్వు దృష్టి పెడితే దానిలో ఉన్నదంతా ఎక్కడికి వస్తుంది? నీ యొక్క మైండ్లోకి వస్తుంది. అప్పుడు సండే స్కూల్లోనే కాదు, స్కూల్లోనే కాదు, కాలేజీల్లోనే కాదు, విశ్వవిద్యాలయాల్లోనే కాదు, ఎక్కడైనా నువ్వు రాణించడానికి దేవుడు నీకు సహాయం చేసి ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్పేటప్పుడు వినటానికి ప్రయత్నం చేస్తే చదివేటప్పుడు నీకు ఎక్కువ సమయము పట్టదు. చెప్పేటప్పుడు వినటానికి ప్రయత్నం చేస్తే చదివేటప్పుడు నీకు ఎక్కువ సమయము అవగాహన చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి నీకు ఎక్కువ సమయం పట్టదు. అది ఒక పుస్తకమే కాదు, బైబిల్ అయినా ఈ పరిశుద్ధ గ్రంథమైనా అంతే. కనుక ఈ సంగతిని వెలిగితే ఎన్ని తేడాలు వచ్చినా తేడాలు నీకేమి చేయలేవు. ఎన్ని పరిస్థితుల్ని చుట్టుముట్టినా పరిస్థితులకు నువ్వు తల వంచే పరిస్థితిని దేవుడు ఎన్నడూ కూడా కలుగా చేయ. అందుకే సౌలుతో దైవజనుడైనటువంటి సమూయేలు ఒక మాట అంటాడు. 1 సమూయేలు గ్రంథం 15:22 వచ్చిన మనకు, బలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మాట వినకుండా అది చేశాను ఇది చేశానని అన్ని చేశానని చూపించి ఆయన మాటను పెరచమని పెడితే దీనివల్ల నీకు ప్రయోజనం అనేది ఉండనే ఉండదు. అవి చెయ్యు, కానీ ఇది చెయ్యాలి. మాట వినకుండా నువ్వు చేసిన ప్రయోజనం అనేది ఉండనే ఉండదు. డాక్టర్ గారు మందులు రాశారు ప్రిస్క్రిప్షన్ లో, ఆయన చెప్పినట్లు మందులన్నీ కొనిసారు, ఇంటికి కూడా తీసుకెళ్ళాం. వారం రోజుల తర్వాత కనిపించమన్నాడు. మళ్ళీ అవే పట్టుకొని వెళ్ళాం. ఆ వ్యక్తికి బాగుంటుందా అలాగే ఉంటాడా? అలాగే ఉండడు, ఇంకా క్షీణించిపోతాడు. ఎందుకంటే చెప్పినది చెయ్యకుండా మీరు రమ్మన్నారు వచ్చానండి, మీరు కొనమన్నారు కొన్నానండి మందులు, అవి నా దగ్గరే ఉన్నాయని చెప్తే నీ ఆరోగ్యము బాగుంది. అలానే దేవుని యొక్క మాటలు ఆలకించి ఇక్కడే విడిచిపెట్టే వరకు దానివల్ల నీకు ప్రయోజనము ఏమాత్రం కూడా నీకు ఉండనే ఉండదు. కనుక నువ్వేమైతే చేస్తూ ఉన్నావో చేసినదంతా కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఆయన నీతో, నువ్వెక్కడ ఉన్నా నీతో ఆయన ఉన్నాడనే భయం నీకుందనుకో, నువ్వెక్కడున్నా బాగుపడతావు. అదే డాడీ దగ్గర మమ్మీ దగ్గర భయం ఉందనుకో, ఇంటి దగ్గర అయితేనే బాగుపడతావు. మరి బయటికి వెళ్ళిపోతే డాడీ మమ్మీ నీతో రాలేరు, కాలేజీకి రాలేరు, ఉద్యోగానికి రాలేరు. నువ్వు వెళ్ళినా ప్రతి దగ్గరికి కూడా డాడీ మమ్మీ నీతోనే రాలేరు. కానీ దేవుడైతే నువ్వెక్కడికి వెళ్ళినా నీతో రాగలడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సంగతిని వెలిగే వరకు నువ్వు ఎక్కడున్నా బాగుపడతావు. యెహోషువ చెప్పినది తూచా తప్పకుండా ఏం చేశాడు? 6 రోజులు చేశాడు. 7వ రోజు తెల్లవారక ముందే, ఇంకా చీకటి ఉండగానే వాళ్ళు ఏం చేశారు? 7 సార్లు కూడా తిరిగిస్తారు. హల్లెలూయా. చూడండి 6వ అధ్యాయము యెహోషువ గ్రంథము 6:15 ఇందాక మనం చదువుకున్నాం. అదే 7వ దినమున వారు ఉదయమునే చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారంగానే పట్టణము చుట్టూ తిరిగి ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణము చుట్టూ
తిరిగి చేతిలో గుర్రం లేదు, పారలేదు, వేరే వేరే వస్తువులు ఏమీ కూడా లేవు. వారు చేసిందంటే ఆర్భాటంతో కేకలు వేశారు. ఏ కేకలు? పిచ్చి కేకలు కాదు, పిచ్చి కేకలు కాదు, బీపీలు, షుగర్లు, రైచర్స్ టపామని కింద పడే కేకలు కాదు. శత్రువుకి వెన్నులో ముడిపుట్టే కేకలు. వీళ్ళు ప్రాకారం వెలుపులు వేస్తున్నటువంటి కేకలు ఉన్నటువంటి ఎరుకోపట్నం యొక్క రాజు, లోపల ఉన్నటువంటి ప్రజలు గవినికి తాళాలు వేసుకొని బిక్కుమంటూ బ్రతుకుతున్న వారికి వారి గుండెలు ఏమైపోయాయి? పగిలిపోయాయి. ఇంక మన పని అయిపోయాయి. ఏమైపోయింది? పని అయిపోయింది. ఇంకా మనం బ్రతకడము చాలా కష్టం అనుకున్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి సహోదరి రాహాబు ఏమైంది? బ్రతుకి బట్ట కట్టింది. తనను బట్టి తన ఇంటి వారందరూ కూడా బ్రతకడానికి మొత్తం ఇచ్చింది, సహాయము చేసింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాశనమైనటువంటి ప్రదేశంలో ఉన్నావు. నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నమ్మని వారు అవ్వచ్చు, కానీ నీ నమ్మిక నమ్మని వారికి నమ్మిక కలుగు చేయాలి. నీ నమ్మకమే చేయాలి. కనీసం నీ ఇంటి వారికైనా నమ్మకాన్ని కలుగు చేస్తూ ఉంటే ఏమవుతుంది? వారైనా రక్షణ పొందారు. అపోస్తుల కార్యములు 16:31 అయినారా, రక్షణ పొందుటకు నేనేమి చేయమని. ఎవరు అడిగారు? అమ్మా, చెరసాల అధిపతి అంతకు ముందు ఎవరిని తన్నాడో, అంతకు ముందు ఎవరు చేతులు కాళ్ళకు సంఖ్యలు బొండాలు బిగించాడో వారి దగ్గర సాష్టాంగపడి అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, అయ్యావా రక్షణ పొందుటకు, ఈ గొప్ప ప్రభువును పొందుటకు, ఈ యేసు క్రీస్తును నా యజమానుడిగా చేసుకుంటకు నేను ఏమి చేయాలి? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ గొప్ప దేవుని కలిగి ఉండడానికి నేనేమి చేయాలి? అంతకుముందు ఏంటి ఆయన పరిస్థితి? వారి పట్ల చెరసాలధిపతి పౌలు శిలల పట్ల ఆయన పరిస్థితి ఏంటి? కొద్ది గంటల ముందే గంటల్లో చరిత్ర మారిపోతే దేవుని నువ్వు కలిగి ఉంటే, యేసును నువ్వు ప్రభువుగా నువ్వు అంగీకరిస్తే గంటలు క్షణాల్లో కూడా చరిత్ర మారిపోతాయి. హల్లెలూయా. విచారణ చేయకుండా చెరసాలలోకి వారు వచ్చిన తర్వాత కూడా తన్ని బెడీలు, కాళ్ళకు చేతులకు సంఖ్యలు బొండాలు బిగించి ఇష్టానుసారంగా ప్రవర్తించిన వాడు తప్పు చేయకుండా మేము బాధింపబడ్డామనే ఒక చింత గాని బాధ గాని ఆ ఇరువురిలో ఏ ఒక్కరిలో కూడా కనిపించలే. వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఆ మధ్యరాత్రి వేళ కీర్తనలతో పాటలు పాడుతూ ఉంటే ఖైదీలందరూ వినుచుండరి. విన్నవారు అందరిలో కూడా మారు మనసు వచ్చేసింది. అక్కడ వాక్య బాగలేదు, వాక్యాన్ని ఎవరికి చెప్పలేదు. ఆ రాత్రికాల సమయంలో ఏ ఒక్కరికి కూడా ఒక పత్రిక ఇవ్వలేదు. మైకులో ఏ మాట కూడా చెప్పలేదు. పాటలు మాత్రమే. బాధింపబడిన వారు, రక్తాలు కారుతున్న వారు, తప్పు చేయకుండా శిక్ష అనుభవించిన వారు సిగ్గుపడకుండా ప్రభు మహిమ కొరకు వాళ్ళు మధ్యరాత్రి వాళ్ళు ఏం చేస్తారు? కీర్తనలు పాడారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏమని తెలుసా? మీకు సంతోషం కలిగిన పాటలు పాడాలి. అలాగే సంతోషం కలిగిందా? ఏం కలిగింది? బాధ, వేదన, దుఃఖం, పాడైపోతున్నటువంటి యవనస్త్రాలకి ఉన్నటువంటి దెయ్యం పట్టి సగం చెప్తూ ఉంటే ఆ బిడ్డకు ప్రార్థన చేసి మామూలు మనిషిగా విముక్తురాన్ని చేస్తే వచ్చినటువంటి ప్రతిఫలము, వారు అనుభవించినటువంటి ఫలం ఏంటంటే పాపులు తినాలి.
తాపలు తిన్నా, ఒళ్ళు అంతా కూడాను పూర్ణమైపోయినా, ఒళ్ళంతా కూడా గాయాలు అయినా, గాయాలు అయిపోయినా ఎవరిని మైంపరచడం మానలేదు, యేసయ్యను మైంపరచడం మానలేదు కనుక శరసాలలో ఉన్నటువంటి ఖైదీలు అందరూ మారు మనసు పొందారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కట్టుకున్న భార్య ఒక మాట అంటే భరించలేక ఇల్లు వదిలిపోయినటువంటి భర్తలు లేరా? తిండి మానేసినటువంటి భర్తలు లేరా? లేకపోతే భర్త ఏదో ఒక మాట అన్నాడనుకో అలిగి మొత్తం ఇంటినే సర్వనాశనం చేసినటువంటి భార్యలు లేరా? నేనే తప్పు చేశానని నన్ను ఇలా అన్నావు అని పట్టుకొని రాసి రంపాలు పెట్టిన వారు ఉన్నటువంటి ఈ దినాల్లో బాధలు అనుభవించిన ప్రభు మహిమ కొరకు ఏం చేస్తారు? మధ్యరాత్రి వాళ్ళ ప్రభువు మహిమపరుస్తూ పాటలు కీర్తనలు పాడితే వందల మంది ఖైదీలు తప్పు చేసిన వారు, ఆ తప్పుకి నలిగిపోతున్న వారు ఆ జైల్లో ఏం పొందారు? మారు మనస్సు పొందారు. హల్లెలూయా. ఈ రోజు నీ భక్తి దేనికి తెలుసా? నీ ఇంటిని, నీ ఒంటిని, నీ సంఘాన్ని ఛిద్రం చేసుకోవడానికి కాదు, బాగు చేసుకోవడానికి. హల్లెలూయా. దేనికి? బాగు చేసుకోవడానికి. నీ ఇంటిని నువ్వు బాగు చేసుకోలేకపోతే ఇల్లాలుగా ఎలా మారుతావు? యజమానుడిగా నువ్వు ఎలా మారుతావు? 10 మందికి నువ్వు ఏ విధంగా మాదిరికరంగా ఉండడానికి దేవుడు నీకు సహాయమో చేస్తాడు. ఏదో అన్నారు, నాకు అనుకూలంగా అంటే నీకు అనుకూలంగా ఉండాలా? పుట్టుకతో నీకు అన్ని అనుకూలంగా ఉన్నాయా? పుట్టుకతో నాకు అన్ని అనుకూలంగా ఉన్నాయి అని ఒక చేతులు ఎత్తండి. ఫ్రంట్ లో నేను పుట్టుకుని ఉండే సుఖాలు అనిపించి ఉండొచ్చు. మీరైనా ఎవరైనా అన్ని ఉన్నాయని చేతులు ఎత్తండి. ఒకరు ఎత్తరు, ఏదో ఒకటి రెండు. కానీ అన్ని ఉన్నవాడు యేసయ్య. అన్ని ఉన్నవాడు ఎంతగా తగ్గించుకున్నాడంటే తననే అమ్మినటువంటి యోధా కొరలు కాళ్ళు కడిగి తన తువాలతో తుడిచాడు. ఆ మనస్సు నీకుంటే నీ ఇల్లు పూలతో ఏమందో, ఆ మనస్సు క్రీస్తు యేసును కలిగినటువంటి ఈ మనస్సు నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్నదానికి కొంప కొల్లేరు చేసి పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ బ్రతుకులు బాగుంటాయా? కనుగొచ్చు, విధేయత చూపించు, తగ్గించుకో. నీ ఇల్లు కట్టుటకు నువ్వు ఎంత ప్రయాస పడాలో అంత ప్రయాస పడితేనే నీ వంతు ఆ పాత్ర నువ్వు పోషిస్తేనే నీ ఇల్లు ఏమవుతుంది? నిలబడుతుంది. అప్పుడు అందరూ నిన్ను అమ్మా ఇన్ని బాధల్లో కూడా, అయ్యా ఇన్ని బాధల్లో కూడా నువ్వు భలేగా నిలబడ్డా. నువ్వు చూపించినటువంటి మాదిరి మా కుటుంబాలు కట్టపడడానికి ఎంతో సహాయము చేస్తూ ఉన్నాయని చెప్తాను మీ దగ్గరికి వచ్చి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సామెతల గ్రంథంలో 31 అధ్యాయం. ఆ స్త్రీ ఎప్పుడు లేచిదట? వేకువజామునే లేచి అన్ని పనులు సట్టుపెట్టి, ఎంతేంటి తెలుసా? జాగ్రత్తగా వినా. నా ఎడమ వైపు ఉన్న బ్యాచ్ హిందూ స్త్రీలు లేచిన వెంటనే స్నానపానాలు చేయకుండా ఏ పనులు చెయ్యి. నా మాట విన్నోళ్ళు చేతులు ఎత్తండి. బ్యాచ్ ఎవరికి వినిపించలేదు. మరొకసారి చెప్తున్నా, హిందూ స్త్రీలు స్నానము చేయకుండా ఏ పని మొదలుపెట్టింది. కానీ మనం ప్రార్థన చేయని టీం ఉంటాయి, ప్రార్థన చేయని టీం ఉంటాయి. టీవీ ఆన్ చేసేస్తాం, చేతిలో సెల్ ఫోన్ చూడకుండా పనులు మొదలు పెట్టాం. ఇప్పుడు మన రాష్ట్రంలోకి ఒకటి రాబోతుంది, ఒక చట్టం. కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అక్కడ శాసనసభ ఆమోదించింది. నెక్స్ట్ 3 నెలల్లో మన రాష్ట్రంలో తయారవుతుందా. 16 సంవత్సరాల లోపలు
సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి. అమ్మ నా పనులు ఉన్నాయి నువ్వు చూసుకో అమ్మ అని చేతిలో పెట్టిన కూడా లోపల పోతాను. నా పనులు ఉన్నాయి, నేను టీవీ దగ్గర ఉంటాను, నువ్వు సెల్ ఫోన్ చూసుకొని చేతిలో పెట్టిన వాళ్ళు కూడా ఎక్కడ ఉంటారు? లోపల ఉంటారు. ఎందుకంటే సమాజము కరప్ట్ అయిపోయింది, సమాజము పాడైపోయింది. కనుక ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది, యజమానులు బాగుంటే ఇంటికి తిరిగే లేదు. ఈ పిల్లలు బాగోవాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ వారు మంచి అడుగులు వేయాలంటే నువ్వేం చేయాలి చెప్పాలి. నువ్వేం చేయాలి? నువ్వు అడుగులు చూపించాలి. ఏం చేయాలి? అడుగులు వేసి చూపించాలి. నువ్వు చూపించకుండా నీకు నచ్చినట్లు నువ్వు బ్రతికి వాళ్ళని దారిలో పెట్టాలనుకుంటే నీ తలకు కాదు. అబ్షాలోము దావీదును ఎందుకు వెళ్ళగొట్టాడు తెలుసా? దేనివల్ల దావీదుకు ఆ పరిస్థితి ఎదురైందో తెలుసా? నువ్వు చేసిన చేష్టలో నీ కుమారుడికి నువ్వు చెప్పకుండే అబ్బాయి, నువ్వు చేసిన చేష్టలు నీ పిల్లలకు నువ్వు చెప్పకుండా అబ్బాయి. ఎంత దురదృష్టం తెలుసా? తన సైన్యంలో సైన్యాధిపతి అయిన సైనికుడు కూడా కాదు ఉరియా తెలుసా? 30 మందిలో ఆయన ఒకడు, 30 మంది సైన్యాధిపతుల్లో ఆయన ఒకడు. రాజు తర్వాత ఇంచుమించుగా అంత శక్తి కలిగిన వాడు. వసంత కాలములో నీ యొక్క సైన్యం అంతా కొన్ని యుద్ధంలో ఉంటే నువ్వేం చేయాలి? ఇంటి దగ్గర ఉన్నటువంటి నువ్వు మోకరించి ప్రార్థనైనా చేయాలా, లేకపోతే వాళ్ళతో వెళ్ళి వారికి దారైనా చూపించాలి. పనికి మాలిన పనులు చేయటానికి ఇంట్లో ఉండకండి. పనికి మాలిన పనులు చేయటానికి ఇంట్లో ఉండకండి. ఎవరు లేకపోయినా తలుపులు వేసేస్తారు కొంతమంది. ఏం చేస్తారు? ఎవరు లేకపోతే తలుపులు వేసే అవసరం నీకేం పట్టింది? ఎవరు దూరిపోతారనిసి నీ బంగారం నీ వెళ్ళి ఎత్తుకోవడానికి తలుపులు తెరిచించు. అప్పుడు నీ హృదయం ఎలా ఉంటుంది? పగ్నంగా ఉంటుంది. లేకపోతే చెత్తంతా ఈ చీకటిలోకి వచ్చి నిన్ను ఆవరించి నిన్ను పాడు చేస్తారు. పిల్లలు చదివినప్పుడైనా, పిల్లలు వారి రూముల్లో వారు ఉన్నప్పుడైనా వారి బ్యాగ్లో పెడితే ఏం చేయాలి? అలాగే పెట్టుకోము, బాగా చదువుకో. చేతిలో అది కానీ అయిపోయిందంట చెప్పు, మళ్ళీ ఏం చెప్తాను. పనికి మళ్ళీ పనులకి అవకాశము ఇవ్వకండి. వాళ్ళు రూములో ఉన్నారంటే తలుపు ఏమవ్వాలి? అందరూ చెప్పండి. మనక లేవేటి రూము తలుపులు తెరిచి ఉండాలి. నువ్వు ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు చక్కగా కనిపించాలి. నువ్వు వెళ్ళేసరికి సెల్ ఫోన్ పక్కకు పెట్టి మూడొక గాబరు పడ్డాననుకో, అక్కడ ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? వేషాలు సాధ్యం అవుతుంది. మనకు కూడా జరుగుతుంది అంటే జాగ్రత్త. యవనస్తుల పిల్లలు మీరు బాగుపడాలి, ఉన్నతులుగా మారాలి. యెరూషలేము ప్రార్థనా మందిరంలో మీరు అడుగు పెట్టారంటే యెరూషలేముకి ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో యవనస్తులుగా పిల్లలుగా మీరు అంత గొప్పవారు కావాలి. అప్పుడే నీవు కలిగి ఉన్నటువంటి దేవుడికి మహిమ, నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు మీరు తేవడానికి ప్రయత్నం చేయని అవసరం లేదు. దేవుడికి మహిమ తేడానికి మీరు ప్రయత్నము చేస్తే ఆటోమేటిక్ గా నీ పనులు దేవుడే చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక పిల్లల అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది? నువ్వు పరిశీలన చేస్తే, గమనిస్తే నీ పిల్లలు ఏమవుతారు? బాగుపడతారు. ఏది కావాలంటే అది కొనేసి ఇచ్చేస్తామే. మనకి ఏం చేస్తాడో చేస్తూ ఉన్నాడు అని అడిగే బాధ్యత నీకు ఉండాలి వద్దా? ఉండాలి వద్దా? అందరూ చెప్పండి. ఇంతవరకు మనం అది చేయనట్లు ఉన్నాం, అందుకే మాకు రావట్లేదు. ఎంత ఇచ్చావో, నువ్వేమిచ్చావో అది వరకు ఉపయోగకరంగా ఉందా? వాటిని పాడు చేసే విధంగా ఉందా? నువ్వు బండి కొనకపోతే చస్తాను అనేది 3-4 నెలల క్రితం మనకు వచ్చింది. అందరికి తెలుసు కదా.
కంచరపాలెంలో జరిగినటువంటి ఇన్సిడెంట్. కొనకపోతే సస్తాననేసరికి నువ్వు బెదిరిపోకూడదు. నువ్వు చస్తే చావరా, మా దగ్గర ఏమీ లేదని చెప్పాలి. ఓ ఈ మాట అన్నాడంటే చచ్చిపోతాడేమో. ఆ రోజున నాకు నిద్ర పట్టట్లేదండి, నీరు తాగిన పాపానికి కూడా పోలేదండి. అధిక ప్రేమ పిల్లల పట్ల నీకుంటే ఏం చేస్తాడు? ఈ పనికి మరణ వేషాలు నీకు వస్తాయి. కొంత చస్తావా, ఎప్పుడు చేస్తావో మాకు చెప్పకు, నీ పని నువ్వు చేసుకున్నాను. చావుడు నీ చుట్టూ తిరుగుతాడు. చప్పట్లు కొట్టండి. చావుడు నీ చుట్టూ తిరుగుతాడు. 5 పైసలు తెచ్చుకోవడం చేతగానోడికి ఎంత? కొన్ని నీ బాబుకి నిన్ను కన్నటువంటి తండ్రికి లక్షల జీతం వచ్చింది అనుకో, అది అలాగే నీదే. నువ్వు అనుభవించినప్పుడు అనుభవించు. ఓ చదువు లేదు, సంధ్య లేదు, సరిగా మాట విన్నోడికి ఎందుకు సుఖాలు? మాట కొడితే అప్పుడు మార్పు వస్తుంది. ఎవరు పెడతారు? మాకు ఒక్కదే పిల్లలు. ఈ పిల్లలకి ఇబ్బంది పెడితే చూసుకుని అంటారని సిగ్గుపడతారే. నీ పిల్లవాడు పాడైపోతే అంతకంటే సిగ్గు కదా, అవునా కాదా? నీ పిల్ల పాడైనా, నీ పిల్లవాడు పాడైనా అంతకంటే సిగ్గు, అవమానం. కనుక ముందే వారి కొరకు చేయవలసినటువంటి పనులు నువ్వు చేయడానికి ప్రయత్నం చేసేవనుకో, వాళ్ళు చావరు, బ్రతుకుతారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ పిల్లలు నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి నీ పిల్లలు ఆయన ప్రణాళికలో ఉన్నారు. ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి నీ పిల్లలు గొప్పవారు అవుతారు తప్ప కొద్దివారు అవడానికి దేవుడు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వడం. ఎందుకు తెలుసా? నీ విశ్వసించిన వాడు నిన్ను గాని, నువ్వు కన్నటువంటి నీ పిల్లలు గాని, నీ పిల్లలు గాని నాశనము చేయవాడు, పాడు చేసిన వాడు కాదు గాని పాడైపోయిన వాడిని బాగు చేయడానికి సమర్థుడైనటువంటి దేవుణ్ణి కలిగి. ఆ సంగతి ఏ ఒక్కరు కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ముగింపుకు వస్తారా? ఏం తెలుసా? 7 సార్లు తిరిగారు. చీకటి ఉండేటప్పుడే ఎప్పుడు ఆ రోజు వస్తుందని ఆతృతతో ఎదురు చూశారు. 6 లక్షల మంది సైనిక శక్తి, 7 యాజకులు, మందసాన్ని మోసే యాజకులు బోరలు ఊదుతూ ఉంటే వీళ్ళు స్తోత్రం అని ఏం చేస్తారు? కేకలు, ఎరుకోపడ్డం ప్రాకారం చుట్టూ వేశారు. చేతిలో గుణపాలున్నా తవ్వటానికి అయ్యేది కాదని అంత బలమైనటువంటి ప్రాకారం అది. 6 రథములు ఒకేసారి వెళ్ళే ప్రాకారం అంట. 6 రథములు అంటే 6 lanes NH జాతీయ రహదారి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అది కట్టబడి, అటువంటి బలమైన గోడాపురంలో స్తుతికి శక్తి వినబో అయిపోయింది. హల్లెలూయా. ప్రభువా, నా బిడ్డలు నేను బాగు చేయడం నాకు చేత కావట్లేదు, నా భర్తను దారిలో పెట్టడం నాకు చేత కావట్లేదు, నా భార్య ఎన్ని చెప్పినా వినట్లేదు, నా తల్లిదండ్రుల కొరకు ఎంత ప్రార్థన చేసినా ఎన్ని చెప్పినా నీ పిల్లలుగా మేము బాగుపడ్డాం, కానీ మీ పరిస్థితి చూస్తుంది చాలా దుఃఖంగా ఉంది, ఇది మంచిది కాదని చెప్పినా వారు వినట్లేదు. ఒక్కసారి నీ కను దృష్టి వారిపై ఉంచని నువ్వు ఆయన చెప్పడము ప్రారంభిస్తే ఆ స్థితి ఏం చేస్తుంది? స్థితిని మారుస్తుంది, నీ గతిని మారుస్తుంది, నీ పరిస్థితులు మారుస్తుంది. నువ్వు దేని కొరకైతే అంతవరకు కన్నీరు కాల్చావో ఆ కాల్చినటువంటి కన్నీరుకు ప్రతిఫలం ఇచ్చి ముందుకి నడిపిస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. 7వ రోజు 7 సార్లు తిరిగేసరికి ఏమైంది? ప్రాకారము కూలిపోయింది. వారి చేతిలో ఒక గుణపం కానీ, ఒక పార కానీ, తగిలి దాన్ని ఎత్తడానికి ఒక తట్ట గాని లేదు. ఎంత బలమైంది, ఎలాగైపోయింది? స్తుతికి ఆ శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అస్సలు ప్రార్థనకు సమయం లేదండి, ప్రార్థన చేసుకోవడానికి అస్సలు అవట్లేదని నేను చెప్తున్నామేమో ఇంతవరకు.
నీ పనులు చేసుకుంటేనే స్తుతి 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 అని చెప్పు, ఆమేనని చెప్పు. ఇంకా నీ పరిస్థితి కొరకు నువ్వు బాధపడే స్థితిగతులు నీ చుట్టూ ముట్టడానికి దేవుడు అవకాశం ఇవ్వడం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ సంగతి జ్ఞాపకం చేసుకోండి. మొత్తం అంతా కూడా ఇశ్రాయేలీయుల చరిత్రలో స్తుతితో బలమైనటువంటి ప్రాకారము పడటము అంతవరకు వారి కంటితో వారు చూడలేదు. స్తుతికి ఎంత శక్తి ఉంది. అందుకో 34వ కీర్తనలో దావీదు అంటారు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదు. ఎల్లప్పుడూ నీకు సమయం ఉన్నప్పుడు అంతా కూడా నువ్వే చేయాలి. దేవుని స్తుతించు, దేవుని కనపరచు, దేవుని నామాన్ని మైపరచు. ఆయన నామాన్ని ఎత్తడానికి ప్రయత్నము చెయ్యు. సినాయి కొండపై మోషే చేతులు ఎత్తినప్పుడు గొప్ప చెయ్యి, ఊహించలేనటువంటి చేయవచ్చు. 141వ కీర్తనకారుడు అంటాడు, చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యము. నువ్వు చేతులు ఎత్తి చూడు. నువ్వు బలహీనుడు కావచ్చు, కానీ నీ ప్రార్థన, నీ స్తుతికి పాత్రుడైనటువంటి దేవుడు ఆలోచిస్తున్న వాడు. ఆయన బలహీనుడు కాదు. ఆయన బలవంతుడు, బలమైన కార్యాలే చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఊహించలేనటువంటిది జయము ఇప్పుడు ఎవరికి వచ్చింది? ఇశ్రాయేలుకు వచ్చింది. కష్టం అస్సలు వారికి అనిపించలా. చక్కగా ఒక్కరు చెప్తే కొద్దిగా బాధ ఉంటుందేమో. 6 లక్షల మంది, 7 బూరల ఊదే యాజకులు, మందసాన్ని మోసే యాజకులు, వీళ్ళందరూ వెళ్తుంటే అక్కడ సమయం ఏమి తెలీదు. చీకటి పడుతూ ఉండేటప్పుడే నేను అనుకుంటున్నాను, 3వ జాము అనుకుంటాను, యేసయ్య శిష్యుల దగ్గరకు గలిలయ సముద్రంలో ఆ యొక్క పడవ నుండి చేపలు పడుతున్నటువంటి వారి దగ్గరికి ఇప్పుడు వెళ్ళాడు. 3వ జామున వెళ్ళాడు. ఆ 3వ జామున వెళ్ళేటప్పుడు వీళ్ళు తొందర పడిపోయారు, దెయ్యం అనుకున్నారు. కానీ ఆయన వారి బాధను చూసి వారి దగ్గర ఓదార్చడానికి ఆయన వచ్చారు. యెహోషువ మాట ఆలకించి వీళ్ళు ఉదయమే చీకటి ఉంటుండగానే ఎరుగో పట్టణం చుట్టూ తిరిగేశారు. ఆవోలుగా ఆ పట్టణాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ కుటుంబమైనా ఆ యొక్క దేశంలో బాగుపడిందంటే ఒకే ఒక కుటుంబం బాగుపడింది. అది ఎవరిది? కనానీయురాలైనటువంటి రాహాబు యొక్క తల్లిదండ్రులు, రక్త సంబంధులు, తాగుతువులు మాత్రమే బ్రతికారు. అందుకే దేవుని యందు విశ్వాసం నిన్ను పాడు చేయదు. జాగ్రత్తగా వినండి, మరొకసారి నేను చెప్తాను, ముగింపులోకి వచ్చాను. దేవుని యందు నీకున్నటువంటి విశ్వాసం నిన్ను పాడు చేయదు, నీ కుటుంబాన్ని పాడు చేయదు, నీ సంఘాన్ని కూడా నిన్ను బట్టి పాడు చేయదు. అదే పరిస్థితి ఎవరికి ఆసనమైంది? జయలలిత గారికి. అసలు రాత్రికి రాత్రే బాప్తిసం తీసుకోవాలంటే మనకి ఎన్ని ఆటంకాలు. పెళ్లి అయిపోయిన తర్వాత మా అమ్మ చెప్పిన తర్వాత ఒకరు, మా యొక్క బాబు చెప్పిన తర్వాత ఒకరు, మా కులమో ఒప్పుకుంటారో లేదో కనుక్కొని వచ్చి చెప్తామని ఇంకొకరు. సింపుల్ లేని మాటలో విలువ, యేసయ్య యొక్క విలువ తెలియని వారు మాట్లాడే కానీ విలువ తెలిస్తే నువ్వెవరిని ఇప్పుడు ఆ కుర్రోడు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు, ఆయనకి మందగమనం వచ్చింది. ఇప్పుడు ఐఏఎస్ ట్రైనింగ్కి వెళ్ళాలి, మా వాళ్ళు కనుక్కొని వస్తానంటే చెప్తాను మాట్లాడరేమే. మాకు చాలా పెద్ద కుటుంబం అండి, మా ఇంట్లో ఉన్నవారు చెప్తే తప్ప నేను బయటికి రానండి. వాళ్ళు ఇంకా చెప్పడానికి వాళ్ళకి అవకాశం రాలేదండి. ఇచ్చిన డేట్కి సెలెక్ట్ అయిపోయిన ఇంట్లో ఉన్నది అనుకో, అది తర్వాత ఇచ్చేస్తాను. నేను కనుక్కొని చెప్తానండి, మా వాళ్ళు ఒప్పుకోలేదండి, అందరూ ఓకే అయితే నేను వస్తానండి. ఇప్పుడు ఈ సంబంధాల్లో కూడా అవి జరుగుతాయి. మా అమ్మ నాన్న ఓకేనండి. ఎవరు వెళ్తారు? చేసుకున్నోడు వెళ్తాడు, అమ్మ నాన్న వెళ్తాడు. మా అమ్మ నాన్న ఒప్పుకుంటే నేను ఓకేనండి అని చెప్తాను పిల్లలు. ఆ పిల్ల కూడా అదే, అమ్మ వచ్చి అక్కడ కాపురం చేయదు, నాన్న వచ్చి కాపురం చేయదు.
కాపురం ఎవరు చేస్తారు? నిన్ను చేసుకున్నాడు, నిన్ను చేసుకున్నవాడు. కనుక మీ ఉభయునికి ఏమవ్వాలి? ఇష్టం అవ్వాలి. ఇష్టమైతే కష్టము కూడా మీకు ఏమవుతుంది? కనిపించదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కుటుంబాలు చెడిపోవడానికి అవకాశాలు ఇవ్వకండి. కుటుంబం బాగుపడడానికి నీవు తెలుగు ఏం చేయాలి? పాత్ర పోషించాలి. ఉన్నతమైన చదువులు చదివిన వారు అలాగే బతుకుతున్నారు, చదువు లేని వాళ్ళు కూడాను అదే బతుకుతున్నారు. మరి తేడా ఏముంది? ప్రభువుని ఎరిగిన వారు అలాగే బతుకుతున్నారు, ఎరగిన వారు అలాగే విశ్వాసాన్ని చెప్పుకున్న వారి గట్టి అలాగే ఉంది, విశ్వాసం లేని వారి కొంట గట్టి అలాగే ఉంటుంది. తేడా ఏముంది? తేడా ఏమైనా ఉందా? యేసయ్య ఆ చెట్టును చూసే వెళ్ళిపోయాడు. ఫలాలు ఉంటాయని ఆకలితో వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళేసరికి ఏం లేదు, ఒక్క ఫలము కూడా లేదండి. ఈరోజు బయటికి బాగా కనిపిస్తాను, నీ దగ్గరకు వచ్చేసరికి ఏం లేదు, ఫలాలు లేవు. ఎందుకు లేవు? మాట విన్నావు, చెప్పింది చెప్పింది పెడచెవిని పెడతావు, కలుపులే. నీ బతుకు నీకు ఆశీర్వాదకరంగా ఉండదు, ఇతరులకి కూడా ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు ఒప్పుకోడు. ఆయన చెప్పించి మరలా వెళ్ళొచ్చేసరికి అది ఏమైపోయింది? వెళ్ళిపోయి ఎండిన బ్రతుకులొద్దు. ఏ బ్రతుకు కావాలి? ఫలించే బ్రతుకు కావాలి, పచ్చగా ఉండే బ్రతుకు కావాలి. ఒక ఇద్దరు యవనస్తులు ఏకమయ్యారంటే వారి బ్రతుకు కాలం అంతా నా కుటుంబం ఎలా ఉండాలి? పచ్చగా ఉండాలి, వాళ్ళు పదిలంగా ఉండాలి. దేవుని యొక్క ఫలాలను వాళ్ళు అనుభవించాలి, సంపాదించుకోవాలి. ఇతరులకు ఆదర్శవంతంగా ఉండడానికి ప్రయత్నము చేయాలి. ఆదర్శవంతంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కలహాలు లేవా? ఉండవా? అసలు ఆదర్శవంతంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటాయి తెలుసా. వాళ్ళు చాలా బాగున్నారు అనండి, అన్న తర్వాత వాళ్ళతో ఒక గంట కూర్చోండి, వాళ్ళ బాధలన్నీ చెప్తారు. అంటే బాధలు లేని వాళ్ళు ఏ ఒక్కరు కూడా లేరు. చెరువు అన్న తర్వాత బురద ఉంటుంది, కుటుంబం అయిన తర్వాత కలహాలు ఉంటాయి. ఆ కలహాలు నిన్ను ఇంకా సమీపంగా ఒకరికొకరు ఉండటానికి సహాయపడాలి తప్ప నిన్ను కట్టుకున్న వాడు నువ్వు దూరంగా ఉంటే అది కుటుంబం అనబడదు. నీకు విలువ కూడాను ఉండదు. కన్ని తెంపుకుపోయినటువంటి పశువుకు ఎన్నాళ్ళు విలువ ఉంటుంది? సాల్లో కట్టాను, గడ్డేశారు, అది ఇంకా కూడా తిని చక్కగా పడుకొని మరలా ఆ యజమాని చెప్పినట్లు వెనకుండా చెప్పుకొని వెళ్ళిపోయింది అనుకో, ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు తెలుసు దానికి? ఎవరైనా చెప్తారు, నేనే చెప్పాను, త్వరగా చెప్పి దిగుకుండా అన్నారు. దానికి ఒక తాడు మెరక్కట్టి, ఆ తాడుకు ఒక కరకట్టి, ఇప్పుడు వెళ్ళి ఆయన వదులుతాను. ఇప్పుడు నీకు నచ్చినట్లు ఎలాగల్లా అడుగు కదలలేదు. కాళ్ళు ముందుకు వేస్తే కట్టిన కర్ర ఏమవుతే కాళ్ళకు తగిలేస్తుంది. తీరిపోయిందా? గీర అంటారు. గీర అంటే మనకి అందరికి తెలుసో తెలీదా? గీర అంటే తల తిరుగుడు అనమాట. అంటే ఎవరు చెప్పింది వాళ్ళు వినరు. కానీ ఎప్పుడైతే ఈ కాళ్ళకి ఈ యొక్క కర్ర తగిలిందో ఇప్పుడు నాయన నువ్వు చెప్పినట్లే పెడతాను. అప్పుడు గడ్డి ఎక్కువ పెడతాడు, గడ్డి ఎక్కువ కడుపుకి పెడతాడు. తర్వాత తౌడు నీటిలో ఎక్కువగా కలుపుతాడు. మిగిలిన గంజి, మిగిలిన అన్నమో, మిగిలిన కూరలో కూడా ఎట్లా వేస్తాడు తెలుసా? బయట ఇది కాలువలో, మనం కాలువలో వేస్తాం, మనకు దానికి సారం తెలియదు. కానీ పల్లెటూరులో ఏం చేస్తారు తెలుసా? డాక్టర్ ఏం చేస్తారు? కుర్తులో వేస్తారు. అది తిన్నటువంటి పశువు ఎలా ఉంటుందో తెలుసా? పదిలంగా ఆరోగ్యకరంగా ఉంటది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ కృప దేవుడు నీకు ఇవ్వాలని నీతో మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడు యొక్క ప్రభు యొక్క మాటను గడిచి పెట్టక, ఆ మాటకు విలువనిస్తే నీ విలువలు ఏమవుతాయి? పెరుగుతాయి. అవలీలగా ఎరుకో పట్టణాన్ని ఆక్రమించారు. అక్కడ ఉన్న వారందరినీ కూడా ఆత్మహత్యారు. బంగారము, వెండి, ఇత్తడి, ఇంకా అక్కడ 4 రకాలు ఉన్నాయి, ఇంకోటేదో.
ఈ 4 కూడా ఎక్కడ పెట్టారు? మందిరంలో పెట్టారు. అప్పుడు మందిరాలు లేవు. యెహోషువ కాలంలో మందిరాలు లేవు. ప్రత్యక్ష గుడారాలు ఉన్నాయి. ఆ గుడారంలో పెట్టాను. దేవుని మాట ఆలకిస్తే, దేవుని మాటని వింటే నీ పనులు అతి సులువుగా, నీ ఆరోగ్యం బాగా ఉండటానికి, నువ్వు ఆర్థిక పరిస్థితుల నుండి సులువుగా నువ్వు విడిపింపబడ్డానికి, నీకు కలిగినటువంటి దుఃఖం అంతా కూడాను అవలీలగా నువ్వు ఆ పరిస్థితి నుండి బయటపడడానికి దేవుడు సహాయం చేసే ముందుకి నడిపిస్తాడు. కనుక ఆ ధన్యత, ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్.